రచనా ఇగో ఈ పూజకు పనులు అవి తీసుకొస్తా పూలు ఇట్లా. ఎట్లా ఉంది మూరా సెటు? 30 రూపాయలు. 25 రూపాయలు ఇవ్వు. ఎన్ని ఇవ్వాలి? 2 మూరలు. 2 మూరలు. ఈ లోట్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ లోట్లు ఎవరు తీసుకుంటారు చెప్పు? వీటికి ఏమైనా వెళ్తాయి? ఇప్పుడు అసలు నోట్లన్నీ ఇట్లా ఉన్నాయి. అరే వీటికి ఏమైందంటే చూడ ఎట్లుంటే మన దగ్గర తీసుకుంటావా? గివి వెళ్ళాక ఇక వేరే అయితే పాటు ఏం గిరాకి ఇది? పొద్దుగాల 20 రూపాయలు తక్కువ ఇచ్చి దండ చేయాలా చేయద్దా? ఇది ఏంది అన్నట్టు? ఇది నమస్తే గిట్టమూర్తి. ఒకటి కొబ్బరికాయ కావాలి. సరే అలా రాసుకో, ఖాతాలు రాసుకో. రాసుకుంటా రాసుకుంటా. కానీ ఎక్క దగ్గర రాసావు మరి. సరే సరే రాయ 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 రాయ. కొద్దిగా మంచిగా చూసుకో. మా పిల్లాన్ని పంపిస్తే సామాన్లు ఏమన్నా అవసరం ఉంటే ఇవ్వు పూజకు. ఓకేనా గిట్టమూర్తి? వద్దునా గిట్టమూర్తిగా. లచ్చనా ఏం సామాన్లు లేదు. పూజ సామాను కొంటే బతికేటట్లు లేవి ఇవి. రేటు బతికేటట్లు లేవేవి. బా దేవునికి పూజ చేయాలి. షట్టర్ బ్లింక్ చేసిన, ఎందుకంటే అందరు పబ్లిక్ అందరూ ఓపెన్ పెట్టి చేస్తారు. కానీ దేవుడా, నేను చెప్పే బాధ నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు. దేవుడా, తిరుమల తిరుపతి వెంకటేశ చూడు తండ్రి, నా ఫ్రెండ్కు ఒక తుంగూరు గ్రామంలో 30 కోట్ల లాటరీ వచ్చింది. నాకు గట్లాంటిది ఏమన్నా ప్రసాదించు తండ్రి. సిడి సాయిబాబా తండ్రి, కొండగట్టు అంజన్న, వెమ్లాడ రాజన్న చూడు తండ్రి. తప్పు ఎత్తే క్షమించు 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 క్షమించు. దేవుడు తిన్నాడు అనుకుంటా. కరెంటు పండు తినాలి, ఆకలి అవుతుంది. తిన్నరా? సప్లియరు తింటారు, ఇప్పటిదాకా ఆపుతారా? ఆకలి బాగా అయిపోయింది. తిన్నట్టున్నారు. ఇప్పుడు ఆలోచన లేదు కానీ గిరాకి రాలేస్తుంది. ఉన్నా అమ్మా, ఉన్నా. రా రా, నువ్వు లోపల రామా. అక్కడిని అడిగితే ఎట్లా చెప్పాలి నీకు? ఏదమ్మా పల్లి నూనెనా నువ్వుల నూనె? 330 రూపాయలు. ఇది ఒరిజినల్ అమ్మా, ఇది ఒరిజినల్. మన పల్లీలు డైరెక్ట్ వాడతాము, దానిలో ఏం కలిసి ఉండదు. 30 రూపాయలు తక్కువ లేవయ్యా? 30 రూపాయలు లేవు, 3 కొత్తలు లేవమ్మా. తక్కువ లేదు, అది ఒకటే రేటు, ఫిక్స్ రేటు. 30 తక్కువ లేదు లేదమ్మా, లేదు. లేదు అంతే అమ్మా. షేడేనా బోరవాడు తప్పింది కానీ ఇంత పిచ్చుతావా చేసి భలే ఉన్నాయి. పో షేడు హైదరాబాద్ దిగావా? బొర్ర పడితే నేనే బొర్ర పడితే నీదేం పోతుంది? పో పో, మాసాలు దిగిపో పో పో. సేటు నమస్కారం. సేటు నమస్కారం. చెప్పా బాబు, చెప్పు. సేటు నేను చెట్టమేందరకు ఒడ్లు ఎట్టవేనా సేటు? ఒడ్లు ఒక సరిగా పెడతలేని నేను పొలం కాంచెల్లి ఎల్లగొట్టిండు సేటు. ఆంచెల్లి నడుచుకుంటే ఇటుకు వచ్చిన సేటు, నాకు కొద్దిగా సాయం చేయాలి సేటు. కొద్దిగా బస్ ఛార్జీలు లేవు సేటు, నాకు కొద్దిగా ఇయ్యూరు సేటు. మళ్ళా తప్ప వచ్చినప్పుడు నీకు ఇత్త సేటు. వాడేవాడయా చెట్టం మాయందరేవాడు? వాడేవాడు ఎవరి దగ్గరికి వచ్చినావు? ఏంది అసలు? ఎవరు గంట పిచ్చాలి లెక్క అందరి దగ్గరికి వచ్చి సార్ ఇది అది ఏంద్రా బాబు? नमस्कार सेठ जी, कैसे हो? कैसे हो? ठीक है सेठ जी, नमस्ते। नमस्ते नमस्ते। हम राजस्थान से आए,
हिंदी आता आपको? హిందీ రాదు, తెలుగు తెలుగు. तेलुगु? तेलुगु आता? तेलुगु हमको थोड़ा थोड़ा आता. मेरा को थोड़ा थोड़ा हिंदी? हाँ हिंदी कुछ कुछ. अच्छा, ये तेल का डब्बा कितना है? 330. कौन सा तेल है? पल्ली नूने, पल्ली नूने. अरे पल्ली बोले थे, क्या है रे? मालूम नहीं. पल्ली अच्छा है. ग्राउंड नट. ओ ओके. कितने का है भाई? 330. 300. हाँ 30. 330. 30. 330 दे दो रे. अच्छा है ना? ऑर्गेनिक है, अच्छा है. तो तुम्हारा ही बनता है. हाँ भाई. दे दो. हेलो, ओके ठीक है. एक बात बोलना है आपको. पक्का. एक बात बोलना है आपको. इधर आओ. अन्नेम रम्मंटारो भाई నాకు అర్థం కాదు. अच्छा अच्छा बात है. तुम्हारे लिए. अरे सेठ जी समझ लो, आप आपके लिए बोलते हैं हम. अरे నువ్వు ఇక్కడ పెట్టి పో, పైసలు తీసుకో. इधर आओ आप. इधर आओ, इधर आओ. अरे ఒరా भाई పో. एक बार इधर आओ, इधर आओ. ఎందుకు? అరే మీకు మంచి జరిగే ముచ్చట చెప్తాయి నేను. ఏం చెప్తాయి? इधर నజ్జీ का. అరే ఇది ఏముందిరా భాయ్, ఇది ఏమో చేస్తటే ఉన్నాను నన్ను. సేఠ్ జీ, మా ఇంటి వెనక బాయి తవ్వుతే వెళ్ళింది బంగారం 5 కిలోలు. నీకు ఇస్తాయి మేము. మాకు పైసలు ఇస్తా. 5 लाख का सोना है हमारे पास. ఎంత ఉంది? 5 लाख. రెండు ఇస్తా. లేదు లేదు, 5 లక్షలు ఇయ్యు. రెండు అది 10 లక్షలది, నీకు 5 లక్షలకి ఇస్తున్నాం. మాది जल्दी बोलो. 5 लाख देते? दो. नहीं नहीं नहीं, 2 लाख में नहीं आते. चलो रे, चलो चलो जाते हम. क्या क्या हो देते? हाँ बोलो कितना? 3 लाख. अरे 3 लाख दे देंगे. ओके 3 लाख. కొంచెం చూపెట్టు. दिखा ना तुमको? मम्मी इधर आओ, हम सोने दिखाएंगे इनको. इधर आओ, इधर आओ. आप निकालो निकालो. अच्छा अच्छा, छोटा एक निकालो थोड़ा. अच्छा सोना सोना है इसमें. अच्छा बांध के रखो. ये देखो गोल्ड का चेन है. दिखाते आपको हम. तुमको देते हम. तुम चेक कर लो. थोड़ा देते आपको. ये देखो, तुम चेक करो. चेक करके हमको फोन करो. विजिटिंग कार्ड दे. हाँ देते, हमारा नंबर देते तुमको. हेलो ఓకే. हमको फोन करो तुम. ఫోన్ చేస్తా నీకు, ఫోన్ చేస్తా. निधि चेकअप చేపించి. ఇది చెకప్ చేయించుకొని ఇస్తా. हाँ ఓకేనా? हाँ हम जाता. तुम्हारा अच्छा होएगा अभी. अच्छा होएगा तुम्हारा. सब अच्छा रहेगा अभी तुम्हारा. चलो मम्मी. నమస్తే లచ్చన్న. అరే హరీషు నమస్తే రా. రారా రారా రా. దేవుని లెక్క వచ్చినావు నువ్వు. అబ్బని అబ్బ గ్రేట్ రాడు. రారా రారా ఇట్లా తొందరరా. అబ్బా అనుకోకి నచ్చినవేం రా. దా దా లచ్చన్న, ఎన్ని దినాలే నీకు ఒక ముచ్చట చెప్పాలరా. ఏం ముచ్చట? మాట్లాడింది రా. ఏం ముచ్చట? చెప్తారా రా. ఏంటిదే నీ ముచ్చట కగ్గాలి? ఈ సాటకు తీసుకొచ్చి ముచ్చట అయిపోవాడిది. ఏం ముచ్చట? నేను ఒక పని ఉన్నదిరా నీతోని. ఏం పని? ఆ పని చేస్తావా నువ్వు? చేస్తా. ఏం పని? నువ్వు మాట ఇస్తావా? ఇస్తా. ఎందుకు? ఏం మాట ఇస్తా అంటే అరే ముచ్చట పేరు చెప్పు. నువ్వు మాట ఇస్తా. నువ్వు నీకంటే చిన్నప్పటి నుంచి నిన్ను రాపోవాలి నమ్మినా. ఓకే చెప్తా. చెప్పు. లేదురా, మన దగ్గర ఒక చిన్న బంగారు ముక్క దొరికింది. వేడ దొరికింది? ఇవి రాంగా చూపి. దొరికింది. మరి అది తేజగాన్ చూసినావా? మన ఫ్రెండ్. ఆ తేజగాన్ దగ్గరికి నువ్వు పోయి ఇది ఒరిజినల్ కాదా టెస్ట్ చేపి. ఒకవేళ ఒరిజినల్ అయింది అనుకో, ఇది అమ్ముకోనరా, పైసలు తీసుకోనరా. సరే ఓకేనా? సరేనే. బంగారు మరి మళ్ళీ ఎవరికి చెప్పద్దు. ముచ్చట మరి మళ్ళా మాట ఇచ్చినావు. చెప్పనే. మరి చెప్తున్నా, మరి జాగ్రత్త. గింత ముక్కకేనా నువ్వు? ఏమో పెద్ద మన వజ్రాలు దొంగతనం చేసే డేపోవాడు. దొరికిందిరా. మరి ఎట్లుంటదిరా? పరిశాన్ ఉంటదా? భయం భయం. సరే పోయేస్తా. తేజగాన్ దగ్గర పోయేస్తా. ఆ తేజగాన్ దగ్గరికి వేరే కోగల బంగారం అమ్మకరావునా? అమ్మకరా, పైసలు పట్టుకరా. ఇంకేది అవసరం అయితే కూర్చున్నాం. ఇంకేది. సరే దావత్ ఇస్తావా? అరే హరీష్ గా తొందర రారా. లేట్ చేయకు. నాకు అంత టెన్షన్ అవుతుందిరా. రే తొందరరా. లేట్ చేయకు. ఓకే బా లచ్చనా, నక్కం దొక్కినట్టు ఇలా పొద్దుగాల 1300 వచ్చినాయి. 7 దొరికిందే దేవుడు. నీకు భలే దొరికిచ్చిన దేవుడు. ఏంది దేవుని బాగా మొక్కుతున్నావు?
చక్కరికి దేవుళ్ళనే మంచిగా దావతీయాలి మరి ఎవరు మొక్కుడు కాదు ఇత్తరా గదే మరి పాము బాధపడుతున్నారు ఎంతగానో ఖర్చు పెడతాం వాళ్ళకి వెళ్ళి ఇక పెడదాం ఇంకేంది ఇక పెట్టామా గదే మరి కానీ ఒకటి మాట్లాడాలి మాట్లాడాలన్నా ఏం ముచ్చండి ఇంకో ముచ్చట ఉందా మళ్ళా ఇంకెవరో దొరికిందా మరి ఎవరు రాదు. అయ్యో, తొందర ఎక్కువ ఎవరా నీకు సరేపా ఏదో సాప వర్ష పెట్టినావు మంచిగా కూర్చుంటానికి అమ్మా మన్నాడని కాదురా షాప్ లో తాగుతారు మందు తెప్పితే మరి ఏం రావు ఏమైంది దుకాణంలో మాట్లాడకుందిరా అని చెప్పిందా నీతని అచ్చా ఏం ముచ్చట వెనక కొట్టక సాప వరిచి మళ్ళీ కూర్చుండే పెట్టి చెప్పబడుతుంది మందు తాగు పెట్టినట్టు మందు షాప్ లో తాగుతారా ఎవడన్నా అయితే నువ్వు చిన్నప్పటి నుంచి దోస్తాను నేను ఎందుకు తీసుకొచ్చిన లోపలికి అంటే ఎవరు వినద్దని పొద్దున మార్నింగ్ ఏంటంటే ఒక రాజస్థాన్ వచ్చి వాడు ఏం చేసిందంటే నాకు లంకెళ్ళి దొరికింది నాయిదవంగా కొంచెం ఇస్తా 10 కిలోలు రా 1 కిలో 2 కిలోలు కాదు 10 కిలోల బంగారం వాడు ఏం చేసిందంటే దొరికింది తప్పకిస్తా ఆ షాంపిల్ ఇచ్చింది ఇది మళ్ళీ తొందరపడి చెప్తూ బయట చెప్తానే అయితే 10 కిలోలు ఇస్తాడు 3 లక్షలకే 3 లక్షలకే 3 లక్షలకే 3 రూపాయలు వస్తాయి 3 లక్షలకే మాట్లాడినా అన్నా మరి ఉన్నాయా నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి 1 లక్ష ఉన్నాయి ఒక బాబు 1 లక్ష రూపాయలు అడుగుతా బాబు అంటే మొత్తం 2 అడుగుతా బాబు ఇంకా ఒకవేళ బాబు దగ్గర 1 లక్ష ఉందని ఇచ్చింది అనుకో మనకు ఇంకొక 1 లక్ష రూపాయలుగా మహేష్ అన్న రంజిత్ బాబు అని వాళ్ళ అడుగుతా అంతేనా సరే మరి అన్న మరి చిన్నప్పటి నుంచి నీతో ఉంటున్నా బాగా చిన్నప్పటి నుంచి దోస్తానని నీకు చెప్తున్నారు నేను ప్రామిస్ చెప్తున్నా ఎవరికి చెప్పలే నేను ఎవరితో ఇప్పటివరకు చెప్పలే నువ్వు చిన్నప్పుడు చెడ్డి దోస్తాను మనది అరే చెడ్డి దోస్తాను రా మనం ఖచ్చితంగా నీకు చెప్పుకోవాలని చెప్పుకుంటున్నారా నాకు నువ్వు అన్న నాకు ఏమన్నా కొద్దిగా అంత అన్నకెళ్ళి ఏమన్నా నేను బతుకుతే నువ్వు బతికినట్టు కాదారా గాయ మరి మర్చుకోవాలి అత్త ఎంబడా 100% నేనుంటే నువ్వు ఉన్నట్టే ఎంబడా రానని కాదు అత్తనే రావాలి అత్త నేను రానే చిన్నప్పుడు పీతిలల్లో నేరగాయలకు కూడా నన్ను తీసుకోపోదు ఎంబడా అలాగే బంగారం కాడికి రానే ఎప్పటికీ దోస్తాలని పోదాం మరి ఫస్ట్ అయితే బాబు దగ్గరకో మహేష్ దగ్గరకో మహేష్ దగ్గర ఉన్నాయనుకో మళ్ళీ బాబు దగ్గరకు ఓకేనా నేను ఈయన కూర్చుంటా పో అన్న నేను ఈయన కూర్చుంటా నువ్వు రాపో నమస్తే తమ్ముడు మహేష్ మహేష్ ఏం లేదు కదాదమ్మా ఏంటి ఎన్నరాంది వచ్చిన పని అయితే చెప్పు ఫస్ట్ ఏదో పని అయితేనే వచ్చినావు కానీ ఛాయ్ అంటున్నావు నసుకుతున్నావు కానీ ముచ్చట చెప్పు నువ్వు రేటు పెరుగుతుంది కొన్ని ఎక్కువ తీసుకొని పట్టుకుంటే బాగుంటది కదా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది అని అదే కొన్ని పైసలు కొడదామని వచ్చినాయి కొన్ని డబ్బులు అడుగుదామని వచ్చినాయి సేపాదానికా మిత్తికా ఇక మిత్తి తీసుకుందాం 2 నెలలు దూరపోయిన తీసుకునే తీసుకో హరీష్ అప్పటికి రాసిస్తా కాగితం మరి మర్చిపోకు మళ్ళా నీ నా గురించి నీకు తెలియదా నువ్వు భలే ఉన్నావు థ్యాంక్ యూ మహేష్ అన్న పెట్టుకుంటా కవర్ ఎందుకు లేదు ఇప్పుడు అవి పోతే కానీ మళ్ళీ ఇచ్చుడే నూనె రేటు పెరుగుతుంది సరే సరే ఓకేనా బాపూజీ కూడా అచ్చుడేంది బంగారం ఇచ్చుడేంది ఇక్కడ పైసలు అడగంగానే పుట్టుడేంది బాపు ఏమైంది అసలు ఏమైంది ఏం చెప్పకపోతే బాబు కదా డోర్ తలపెట్టు నేను చెప్తా బాబు నేను చెప్తా తలపెట్టు మెల్ల తలపెట్టు బాబు షాప్ కు కూడా వచ్చిండు రాజస్థాన్ నుంచి వాడు ఒక ఆయిల్ డబ్బా కొన్నాడు కొన్న తర్వాత నా దగ్గర మా ఇంటి వెనక బావి తవ్వితే బంగారం వెళ్ళింది 5 కిలోలు ఉంది 5 లక్షలకి నీకు ఇస్తా అంటే 3 లక్షలకు ఓకే చేసిండే 3 లక్షలకు ఓకే చేసి మెల్లగా వాడు తీసుకొచ్చి అప్ప చెప్తా అన్నాడు మొన్న అప్పట్లో 1 లక్ష రూపాయలు నువ్వులు తెమ్మని ఇచ్చినావు కదా అవి అట్లే ఉంచుకున్నా తెప్పియలే మహేష్ 1 లక్ష ఇచ్చిండు ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇచ్చినావు అనుకో ఇవి కలిపి కట్టేస్తా తీసుకుంటాం మనకి ఎందుకు బిడ్డ ఉన్నాయి మొన్న 1 లక్ష రూపాయలు మంచి డెవలప్మెంట్ అవుతాం మంచి కొత్తిల్లు కట్టుకుందాం బ్రహ్మాండంగా ఉండొచ్చు మనం ఇప్పుడు ఉన్నాడా మెట్పల్లి ఉన్నాడట
వాడు చదువుకుంటున్నట ఆ. రమ్మని నన్ను ఆ. నేను ఖచ్చితంగా ఆయన ఈ పైసలు తీసుకపోయి ఇచ్చేసి అది పట్టుకొని చెప్తా. వస్తావా? ఆ. అయితే నువ్వు ఇస్తా ₹1,00,000 ఇస్తా కానీ నువ్వు ఒక్కని పోకు, ఎవరైనా గట్టి వాళ్ళని ఎంబడి పెట్టుకొని పో. ఇవాళ రేపు రోజులు మంచి లేవు. సరేనే. వినబడుతుందా? ఓకే సోపతి పెట్టుకొని పోయిరా. ఇగోరు నాన్న పైసలు. ఓకే బాబు, ఓకే బాబు. గట్టి వాళ్ళని ఎంబడి పెట్టుకొని పో. ఓకే వినొస్తుందా? ఓకే బాబు, క్షేమంగా పోయి లాభంగా రా. ఓకే బాబు, అర్థమైందా? ఓకే బాబు, పోయిరా. ఓకే బాబు. బాబు చేస్తా, బండ్లో పెట్టుకుంటా. పోయిరా బిడ్డ, మంచిగా పోయిరా. పోతానే నీ అవ్వ పోతా, పోయిరా. పోతా. జాగ్రత్త మరి. మన హరీష్ తోలుకపోతా. ఎంబడి తోలుకపో. మంచివాడు ఆడు. పోతున్నా బాబు. అబ్బా నా కొడుకు ఇన్ని రోజులు ఏమనుకున్నా అని మంచి పని చేసి కత్తుండు. అనంత సంతోషం ఏముంది, ఏం టెన్షన్ లేదు నాకు. ఇక అరే హరీష్ అన్నా 3 అయిపోయినాయి రా. అయినా పైసలు 3 అయినాయి. 3 అయినాయి కదా. అయిపోయినాయి బా. సరే మరి 3 అయిపోయినాయి. ఇళ్ళలో ఆ బాబు గారికి ఫోన్ చేస్తా. చెయ్యి. ఆ బాబు గారికి ఫోన్ చేసి మరి వాడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కదా. డబ్బులు తీసుకొస్తున్నా అని చెప్పు. ఆ? నమస్కార్ బాబూజీ. బాబూజీ అయినాయి, 3 అయినాయి. అయిపోయింది, అమౌంట్ అయింది. వస్తున్నాం ఇద్దరం. నేను ఒక్కనే వస్తున్నా. అమౌంట్ అయిపోయింది. అయిపోయింది. కొరట్లోనా మెట్పెళ్ళా? ఎక్కడికి రమ్మంటావు? సరే ఒక్కనే వస్తున్నా. అయిపోయింది, అమౌంట్ అయిపోయింది, వస్తున్నా. ఓకే 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 బాబూజీ. ఓకే, థ్యాంక్ యూ బాబూజీ, థ్యాంక్ యూ. ఆ. పోదాం పారా తొందరగా. తంత మజా పడతలేదు అవ్వ నువ్వు. ఇలా చేసుకొని వచ్చినప్పా ఇవ్వ. జీ వచ్చినారా? వస్తున్నా, ఇక్కడే ఉన్నా నేను. ఎక్కడున్నారు మీరు? చెట్టు దగ్గర. అదే రోడ్లో వస్తున్నా. అక్కడే ఉండు. ఎక్కడ పోకు, నేను వస్తున్నా. అక్కడే ఉండు. पूरा ओरिजिनल। ठीक है। देवनी हाँ, भगवान बोलते हैं अपने को, बाद में मालूम पड़ेगा इसको भगवान को। देवनी हाँ, इसमें रखते हैं हम। तुम रख लो इसमें, इसको मत दिखाना। भगवान है। हाँ, अच्छा है। ఏమన్నా ఉంటే చెప్పు. हाँ, बकरा बन गया। ఇంకా పట్టుకరా. हाँ, ठीक है सेठ जी, हम जाते। राम राम सेठ जी, राम। నమస్తే తేజా. నమస్తే అన్న. మంచిదేనా? తేజ, ఇది చిన్న పని పడ్డది. చెప్పన్నా. ఏం లేదు, ఇది ఒకటి మన ఇంట్లో ఇది గోల్డ్ ఉన్నది. ఇది ఒకసారి ఏమన్నా అమ్ముతావా? లేకపోతే చూస్తే చెప్తా. ఏ కాదు, ఇక ఇంట్లో ఉన్నది. ఇక ఏమన్నా ఒకళ్ళు పైసలు ఇచ్చే ఉంటే ఇక అది ఇచ్చిపోయారు. అన్న, ఒక గంట పని ఉన్నది, చూసి చెప్తా. సరే, చూసి మీకు ఫోన్ చేస్తా. టెన్షన్ తీసుకోగా, నేనున్నా నీకు ఫోన్ చేసి చెప్తా నీకు. ఓకే 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 హరీష్ పరా. పోతున్నా తేజ. ఓకే అన్న, ఫోన్ అవుతా నీకు, ఫోన్ చేస్తా. ఓకే. అప్పుడు మర్చిపోకు. సరే. అరే హరీష్, ఇలా మన పట్ట వాడినట్టేరా. ₹1,00,000 వస్తాయి కావచ్చు కానీ హలో సత్తనా, ఎక్కడున్నావే? లచ్చన్న, నేను ఇక్కడ చెరువు కాడున్నా, మా పొలానికి నీళ్ళు పెట్టడానికి వచ్చిన. కేజీల బండి వస్తుంది, ఇటే వచ్చిన. ఇటే రాండి, ఇక్కడ మా చెరువు దగ్గర పొలం కాడికి రాండి. పొలం దగ్గరనా?
ఓకే ఓకే వస్తున్నా అంటే వస్తున్నా. రాంగోటి థమ్స్అప్ తీసుకురా. థమ్సాబా తీసుకొస్తాలే. ఓకే ఇక ఏం మైండ్ పని చేస్తలేదు, పైసలు కూడా ఉండాలి కదా మన దగ్గర. ఏం పెడితే ఏంట మీ అన్ని అంత అంగడంగడు ఉంది కథ. చెప్పులు వేసుకుని అంత దుమ్మడుతుంది. సత్తానని వీలాలి కానీ అత్తరు మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు కావచ్చే. బాగా పొంగుతుందేమో ఇది. ఇక ఉన్నది ఐసీయూ ఉన్నది కాక అంతేనా? సత్తానేడే ఉన్నాడుగా పొలం నీళ్ళు పెడుతున్నాయి కానీ. ఓ సత్తాను అవిట్రా రాని నీ గురించి మైండ్ అంతా పని చేస్తలేదంటే రైటా మళ్ళా ఫీల్ అయితే పర్సన్ అవుతుంది. సత్తానా నమస్తే. ఏం మైండ్ అంతా పని చేస్తలేదు సత్తానా. ఇక అనుగురించి పొలం గడికి వచ్చింది చాలా. నీళ్ళు పోసుకోవాలి లచ్చన. పోసుకుంటా, నీళ్ళు పోసుకోకపోతే ఇక టెన్షన్లకు చచ్చిపోవడం ఇంకా. అయితే మన చెరువు మైసమ్మకు ఆరగిర్రి. ఓ ముందే మైసమ్మ మంచి కాదు ఈ చెరువు మైసమ్మ అంటే బాగా డేంజర్. అవునా? ఓ అబ్బో తల్లి మంచి మొక్కలనా? అదండిది నా సమస్యలని మొక్కలు పోతాయి. మన మైసమ్మ తల్లి రోజులు పొలం అయితే మంచిగా ఉండేది సత్తానని. ఇది ఎన్ని ఎకరాలు ఉందేడా? ఉన్నాయి ఒక ఎకరం. అవునా? ఎకరం ₹1 కోటి వస్తాయి. గుంటకు 10 లక్షలు ఉంది. 4 కోట్ల మనిషి ఉన్నాడు. ఏం చేయలే, ఏం లేదంటే చెప్తే మీరు చెప్పాలా మరి, జనాలు అట్లున్నారు ఏడతారు మీద. తీసుకుందామా? మీకేమో థమ్సాబాయ్, నాకేమో మనసు పడతలేదు. అచ్చానా మన ఇద్దరం వేస్ట్ సత్తన మీద. అరే నువ్వు మున్నడుస్తుంది చెప్పద్దా? చెప్తా, అయ్యో టైం వచ్చినప్పుడు చెప్పాలి ఏదైనా. చేసుకోట్టు చేర్స్ కొట్టుకోవాలి. మళ్ళీ పెద్ద పీకిలాట మైసవతాలకే పంపినాము మళ్ళీ అమ్ముదాం. తల్లి మైసవ తల్లి 30 ఆయనకి ఎకరం అయినట్టు మాకు కూడా ఎకరం కావాలి. రావాలంటే ఆయన గుండూరు కూడా అవుతుంది. అంతే ఉంది కదా. 2 ఎకరాలు సరే సరే తీసుకోరు తీసుకున్నా. నీ కడుపు చల్లగా ఉన్నది లచ్చన్న. కడుపు చల్లగా ఉన్నది కానీ నాకు టెన్షన్ మోపోయింది. కానీ నేను చెప్పా ఇప్పుడు బాగా బాధ ఉంది. సరే మరి కానీ మీది నేను కేజీల బండి వస్తుంది. పొలం చూసుకోవాలి మెయిన్ ఫస్ట్. పోయిరా ఫోటో స్టూడియో రాజు వెళ్తామా? తిరగనా తిరుగుడైంది ఇలా కురుట్ల మెటు వెళ్ళి. అబ్బాబ్బాబ్బా హరీష్గా ఏం బాధపడకరా. అడు మార్మోడు అయ్యాడా రాజస్థానుడు. అది ఒకటి బిల్లు ఉంది, ఆ బిల్ల నీకే ఇస్తా. చెప్పకు, నేను గట్టి కొడతలేను. బిల్ల చెప్తున్నా. నువ్వు ముచ్చట నచ్చనా? నువ్వు దేవునివే. దేవుని కాదు కానీ అమ్మతో చెప్తున్నా. నీ అంత మంచోడు అసలు లేనలేడే. కానీ ఒకటి చెప్తా లచ్చన్న, నీ లెక్క సెటిల్మెంట్ చెప్పద్దు. కాదే, నీ లెక్క సెటిల్మెంట్ ఒకటి చేయడు. ఇట్లా మార్కెట్ లో దంద పెట్టిన కూడా లేడు మన ఇళ్ళల్లో. ఉన్నాడు ఎవడన్నా? కాంగ్రెస్ వస్తు చెప్తావు ఎక్కిస్తున్నావు నువ్వు. ప్రేమతోనే కదా. నేను ఎందుకు ఎక్కిస్తానే? ఓకే థ్యాంక్ యూ. నువ్వు బరే ఉన్నావు. కానీ అన్న రచన మర్చిపోక బిల్ల మాత్రం. కంపల్సరీ బిల్ల మాత్రం ఇప్పుడు అన్నావు ప్రామిస్ చేయి. ప్రామిస్ నీకు ఇస్తా హరీష్ గా. నువ్వు నా ప్రాణం రా, నేను ఇయ్యపోతే ఎట్లుంటా చెప్పు. 100% నేను థమ్స్అప్ తాగుతా. కానీ నువ్వు ప్రేమ కొద్ది తెప్పించినావు. నాకు మాత్రం మాట ఇచ్చినావు. ఇస్తారా? ఇస్తా అంటే ఇస్తారా హరీష్? నేను అబద్ధం ఆడా. తాగు పోదాం ఇక. చూడు ఎవరో మరి ఫోను. అరే అవసరం తీసేదా? ఇప్పుడు ఇచ్చచ్చు కదా. మాట్లాడతాను మాట్లాడతాను. అరే తేజ అన్నది బంగారం కాదు, ఏం కాదు. అంతా మొత్తం రూమ్ అంతా పోయింది. అంత గెలిటే వట్టి బంగారం అంతా.
నార్కంటే తీసుకొచ్చినా కానీ వేటలో తీసుకోవాలి కేసు అవుతుంది మనం కాబట్టి నేను చెప్తున్నా వేటలో అయితే ఇప్పుడు నైట్ పోతలో ఫోన్ అవుతుండే సరే ఈ బంగారం కదా బట్టి అంత బట్టి ఏమైందిరా తుస్సుమన్నదా పొగలొచ్చిందా ఏంది ఉర్ని అమ్మ రామా కొంచెం ఎంత పని అయ్యారో ఏమైందిరా బంగారం కాదు అది ఏది ఊరి అవ్వ ఎట్లరా అయ్యో పొగిలిందా ఊరి అమ్మ అయిపోయిందిరా నా పని అయిపోయిందిరా పైసలు వాయే మానం పోయేటట్టున్నది పైసలు వాయరా మాజించర్రా పల్లీలు వీకే ఇవి వీకే అవి వీకే ముగ్గురు వీకే పైసలు ఇంటికి ఎట్లా పోవాలి ఈ సిర్ల పడి చచ్చిపోయింది నాయకురా బతికి వేస్ట్ హరీష్గా ఊరు హరీష్గా ఏంది బతకరా నేను